పెళ్లికి రావాలా? ఇంత పెద్ద సమస్య ఏంటి? మరియా పెళ్లి కాకుండానే గర్భవత. ఏం చేయాలి? తలుచుకుంటేనే తల పగిలిపోతా ఉంది. ఏదో చేయాలి. మరియాను రహస్యంగా విడనాడదాం. ఓ యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? పెళ్లి కాకుండానే గర్భవతేనా ఆ మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండానే గర్భవతేనా ఆ మరియను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు పరిశుద్ధుడివి కదా, నువ్వు నీతిమంతుడివి కదా, అలాంటి నువ్వు పోయి ఆ మరియని పెళ్లి చేసుకుంటావా? ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని ఆ మరియని పెళ్లి చేసుకుంటే నిన్ను మోసం చేసుకున్నట్టే. ఆ మరియని పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఏమంటుంది? ఆలోచించుకో. అందరిని చూసి హేళన చేస్తారు. అందరిని చూసి నవ్వుతారు. వెలివేయచ్చు కూడా. ఇవన్నీ సహించగలవా? భరించగలవా? యోసేపు, నీ మంచి కోరి చెప్తున్నా, పెళ్లి కాకుండా గర్భవతిన మరియను వదిలిపెట్టే, వదిలేసే, మర్చిపో, మర్చిపో, వదిలేసే, మర్చిపో, వదిలేసే. యోసేపు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందని తెలియక రహస్యంగా విడనాడాలనుకున్నాను. అయ్యా, నన్ను క్షమించు. నీ చిత్తమే జరగాలి ప్రభువా. ఇప్పుడే ఆ మరియను చేర్చుకుంటాను. అయ్యా, నీ చిత్తమే చేస్తాను ప్రభువా. ఇప్పుడు ఆ మరియను చేర్చుకుంటాను ప్రభువా. ఇప్పుడే ఆ మరియను చేర్చుకుంటాను. ఇల్లు మూలంగా సమస్త ప్రజలందరికీ తెలిసేది ఏమనగా, ప్రజలందరూ తమ తమ గ్రామాలకు వెళ్ళి మీ యొక్క పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోండి. ఇది కేసరి ఆజ్ఞ. ఎంత దీనాతి దీనము. మరియా, వచ్చేసాం. కొంచెం వచ్చుకో మరియా. ఓ యేసయ్యా, నీ జననమింత దైన్యము. కొంచెం వచ్చుకో మరియా. దగ్గరికి వచ్చేసాం. తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి కొంచెం
కొంచెం ఓపిక పట్టు మరియా, దగ్గరికి వచ్చేసాం. నిండు చూడావు మరియమ్మ మరియా కొంచెం నడవక సుడివడి పోయినయ్యా. జాగ్రత్త జాగ్రత్త మరియా. నిండు చూడావు మరియమ్మ తల్లి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది. నడవలేక సుడివడి పోయినయ్యా. జాగ్రత్త జాగ్రత్త మరియా. మరియా 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 జాగ్రత్త మరియా జాగ్రత్త. అయ్యో అయ్యో ఎలాగ ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. అయ్యో అయ్యా 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 నా భార్య నిండు చూడాలయ్యా. త్రుటి నొప్పితో బాధపడుతుంది. మీ ఇంట్లో కొద్ది స్థలం ఉంటే ఉంటే అయ్యా. అయ్యా అయ్యా అలా అనొద్దయ్యా. కొంచెం స్థలం అయ్యో ఈ లోకమే నీవు కొంచెం స్థలం ఇస్తే బాగుండేది. ఆ సత్రములో అయ్యా 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 యేసయ్యా. అయ్యా ఏం లేదు. స్థలమే నా భార్య నిండు చూడాలయ్యా. త్రుటి నొప్పులతో బాధపడుతుందయ్యా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఉండయ్యా. అయ్యా అదే అమ్మా, మీరన్నా కొంచెం చెప్పండి అమ్మా. అయ్యో అయ్యా ఎవరు స్థలం ఇవ్వట్లేదు. ఏం చేయాలి అయ్యా. మా దగ్గర స్థలం లేదు కానీ పసల పాకుంది, నీకు ఇష్టమైతే తీసుకో. పసుపు పక్కన చాలే అమ్మా, మీరు సహాయం చేయండి అమ్మా. మరి జాగ్రత్త మరి నెమ్మది. చిన్నడా ఆ పెద్దడా బాగా చలిగుందిరా. అవును పెద్దడా బాగా చలేస్తుంది పెద్దడా. వాళ్ళు పిలిచి మంటే చెప్పు. ఓ చిన్నడా ఏందిరా చిన్నడా చల్మంటే ఏందిరా వస్తున్నా. త్వరగా వెలిగించు. త్వరగా వెలిగించి నా బాగా చలేస్తుంది. చిన్నడా ఆ పెద్దడా పెద్దని కూడా పిలువు, చలి కాచుకుంటాడు. పెద్దయా ఓ పెద్దయా ఏంద్రా చల్మంటే కాచుకుందిరా. ముస్లింగా నాకేం చల్లేదు, కుర్రోళ్ళకి మీకేం చల్లరా. చిన్నడా ఆ పెద్దడా పెద్దయ్య అంటున్నా. ముసలోడికి నాకేం చల్లేదు, కుర్రోళ్ళకి మీకేం చల్లి అంటున్నాడు పెద్దడా. చలి బాగా పెడుతున్నా పెద్దోడా, మా మంట పెంచరా. ఇందాక చలి లేదుకి లేనా పెద్దయా. అరే పెద్దోడా మంటను చూసాక చలి ఎక్కువైందిరా. అరే పెద్దోడా గొర్రెలు నీట పోతాను ఒకసారి చూసిరా పోరాదురా. నేను వెళ్ళాను, వాడిని పంపించు. అరే చిన్నోడా నువ్వన్నా పోరాదురా. సరిపోయింది. నువ్వేమో వాడికి చెప్పడా, వాడేమో నీకు చెప్పడా, నువ్వేమో నాకు చెప్పడా. నేను వెళ్ళాను, వాడే పొమ్మను. అబ్బా చిన్నోడు అట్లాంటిరా ఒక్కసారి పోరాదురా. పోతానే ఒక సత్తానే ఏంటి, చిన్న బాగా కలిసిపోయాను. అన్ని పనులు నాకే చెప్తారు, వీడికేం చెప్పరు. చూసా పెద్ద చిన్నోడు ఎలా అన్నాడు. ఓ పెద్దోడా అప్పుడే పెద్ద మాట తింటే నీకు తన్నులు తప్పే కదరా. అరే పెద్దోడు అలసిపోయినరా, పండుకుంటానా. గొర్రెలు జాగ్రత్తరా. అరే నేడు పడుకుంటారా. అయ్యలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు
బొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంట మీరు చూచెదరు. అరే విన్నారా, ఆ పెద్దయ్య, మన కోసం లోకరక్షకుడు పుట్టిండు, పోయి చూసేద్దామారా. చూసేద్దాం పెద్దయ్య. పెద్దయ్య వెళ్తూ వెళ్తూ మంచి పాట పాడుకుంటూ వెళ్దాం పెద్దయ్య. అవును చిన్నోడా. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, పశువుల పాకలో నన్నయ్య, శిశువు పుట్టే మనకి చూడరా నన్నయ్య, శిశువు పుట్టే మనకు చూడరా నన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు. తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారము యేసయ్యకి అవని చాటుచు ఆనంద సంద్రము పొంగి నాలో అమరకాంతిలో ఆది దేవుని చూడ ఆశించే మనసు ఆయన నీతిని అందార అరుదించే నాకై అంబరవేలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు యెరూషలేము రాజనగరిలో యేసుని వెతకుచు తిరిగిన దారి తొలగిన ఎదలో కృంగిపోయి యేసయ్య తారయ పటివోలే ఇదురాయి త్రోవను ఎంతో అప్పుల పడుచు విస్మయముందొచ్చు జీవిత స్వామి కడకు అందాల తార. ఆహా, ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవము! నా శిల్పి ఎంత చక్కగా అమర్చినాడు. అద్భుతం, మహా అద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలి గోమేతిక కాలాంగులత నిర్మితమగు ఈ భవనము చూచుకొలది నా మనసు ఎంతో పరవశింపజేయుచున్నదే. నా అదృష్టము, నా సంపద నన్ను ఎంతగానో ఆనందింపజేయుచున్నదే. మంత్రి, మనం నిర్మించబోతున్న మరి యొక్క నూతన భవనపు నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? నీవు దగ్గరుండి చూస్తున్నావా? చూస్తున్నాను ప్రభు, దగ్గరుండి చూస్తున్నాడు. సరే, నేనే స్వయంగా వచ్చి చూసదా. చిత్తం ప్రభు. జయము జయము హేరోద్ మహారాజుకు జయము జయము. హ్మ్, రాజా, ఎవరో తూర్పు దేశం జ్ఞానులంట మీ దర్శనంకే వచ్చారు. మీరు ఆజ్ఞాపిస్తే వారిని ప్రవేశపెట్టదము. ఏంటి? తూర్పు దేశం జ్ఞానుల నా దర్శనం కొరికి వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ఆరులారా, మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించి వారము తూర్పు దేశం నుండి ప్రయాణించి వచ్చితిమి. అటులనా? మీరు రాకగల కారణము? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దానిని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రం చూచి దానిని వెంబడించి వచ్చుతారా? విచిత్రంగా ఉన్నది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడా? ఏంటి? యూదులకు రాజు ఇక్కడ పుట్టి ఉన్నాడా?
ఈ యూదా సామ్రాజ్యానికి నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడం అసంభవం. అవును రాజా, యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. ఆయన ఎక్కడ? చాలించుము నీ అధిక ప్రసంగము. మరొక మాట నీవు మాట్లాడచ్చు, నిన్న 1000 ముక్కలుగా చూదా. రాజా, మీరు పొరపడుతున్నారు. ఆయనే యూదులకు నిజమైన రాజు. చాలించుము నాతోనా నీ పరిహాసము. ఈ రోజు రాజుతో పరిహాసం అంటే నిప్పుతో చెలగాటమని తెలుసుకున్నాడు. ఏమిటి మంత్రి ఇది? ప్రభు, నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. మరలా మీకు కబురు పంపిద్దాం. చిత్తమహారాజా. ఎవరక్కడ? మన ఆస్థాన శాస్త్రాలను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజు, జయము జయము. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా ఉండండి. ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట ఒక నక్షత్రం చూసి దాన్ని వెంబడించి వచ్చారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడని వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు. మీరు మీ యొక్క శాస్త్రాలను పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానం చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదులకు రాజు బెత్లెహేములో పుట్టాడని ఈ శాస్త్రములు తెలియజేయుచున్నవి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరి ఒక్కసారి మీ శాస్త్రాలను జాగ్రత్త పరిశీలించి నాకు తెలియజేయండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలు అను ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరెక్కడ? ఆ జ్ఞానులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. హేరోద్ మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం చూసి వచ్చారు కదూ? అవును రాజా. అటులనా మీరు ప్రయాణమై ఎంతకాలమైనది? రమారమి 2 సంవత్సరములైనది. జ్ఞానులారా, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యూదా బెత్లెహేముకు వెళ్ళి యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. మేము కూడా వచ్చి ఆయన ఆరాధించదము. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం మహారాజా. మంత్రి, ప్రభు, ఆ జ్ఞానులు చెప్పింది విన్నావు కదా? ప్రభు. మన యూదా సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న మగధీశులు వధించి ఆ వేడి రక్తంలో మన కత్తులు కడగండి. వెళ్ళండి, ఇది నా ఆజ్ఞ. చిత్తం ప్రభు. యూదులకు రాజు పుట్టాడంట, ఈ యూదా సామ్రాజ్యానికి వస్తాడంట, ఈ యూదా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడంట. ఇదంతా జరగటయా? ఇదంతా కళ, ఇదంతా కళ. యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ కుండే నిండుగా, క్రిస్మస్ పండుగ కుండే నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను.